హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మామ్స్ బై అజయ్ కుమార్. ఆకులు కొయ్యడం చూపిస్తున్నాను చూడండి. ఇవి 5 గోరులు అనమాట. 2 టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ కూడా ఉంటాయి, వేరే రకం కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ది, అది సెకండ్ గోరు. ఇది వచ్చేసి బెల్లగోరు అంటారు, అదేమో మామూలు గోరు అంటారు. తుని సైడు చూడండి ఎలా కోస్తున్నాడు. 2 చేతులతో కోస్తున్నారు చూడండి చక్కగా. మా పని ఇదేనండి, ఆకులు కొయ్యటం. అంటే లేడీస్ కోస్తారు, జెంట్స్ కోస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కోస్తారు. మన సైడ్ నుంచి కాదు, వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తుని సైడ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వస్తారండి కోయటానికి. చూసారా మనం చక్కగా కోస్తున్నాడు ఆకులు. అదిగోండి అలా పెడితే దాన్ని పంతం అంటారండి. ఒక పంతంకి అలా ఉంటుంది. గంపలో నలగకుండా పెట్టాలన్నమాట అవి. మళ్ళీ ఆకులు నలగకుండా పెట్టాలి, నలిగితే అవి అక్కడికి ఆకు పాడైపోతుంది అన్నమాట. మనకు అంత యూజ్ ఉండదు, ఆకుని నలిగిపోతూ ఉండేది కాబట్టి కల్లి ఒకటేనా, మనకి అది పనికిరాదు. 2 చేతులతో కోస్తున్నారు చక్కగా. పాపడా మన మీద అడిగితే సమాధానం చెప్తూ కోస్తున్నారు. ప్రతి ఒక్క ఆకు చూసి అన్నీ కొయ్యాలండి. ఎక్సర్సైజ్ అనమాట బాడీకి. వంగుని పైకి లేగటం, వంగుని పైకి లేవటం అని. చూడండి ఎలా పెడుతున్నారు నలగకుండా గంపలకి. అవి గంపలు అనమాట, దాంట్లో 100 పంతాలు అలా కూడా పెడతారు. ఆయన నాతో జోకులు వేస్తున్నాడు, వీడియో తీస్తున్నావా, తీ అని పెద్దగా తీ అని చెప్తున్నాడు. జూమ్ చేసి తీస్తున్నాను అని చెప్పాను. ఇంక కొంచెం చెవుళ్ళండి అనిపించదు, ఓన్లీ సైకిలే. పనికిరా నాకు కోస్తాను అలా వదిలేస్తున్నాడు చూడండి కిందకి. 2 చేతులతో కోస్తారు, ఒక్కొక్కరు ఒక చేత్తోనే కోస్తారు. అవి చూసారా ఆకులు ఎలా తీసేస్తున్నాడో, పనికిరాని ఆకులల్లా తీసేస్తున్నాడు. మీకోసం కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా క్లారిటీగా కనిపించాలని. బాగుందా ఫ్రెండ్స్? 2 చేతులకి 2 గోర్లు పెట్టేసుకుని చక్కగా కోసేస్తారనమాట. వాళ్ళకి అలవాటు అయిపోతుంది అలాగా. అలాంటి పంతాలు ఒక్కొక్కళ్ళు వచ్చేసి దాన్ని ఒక పంతం అంటారు. 2 చేతుల్లో కలిపేసి ఇందక్కడ ఇలా పట్టుకుని కింద పెట్టారు కదా, దాన్ని ఒక పంతం అంటారనమాట. ఆ పంతం, అలాంటి పంతాలు ఒక 150 అలా కోస్తారు రోజుకి. వచ్చేసి బాగా కోసేవాళ్ళు 200 పంతాలకు కూడా కోస్తారు. అలా ఒక పంతం కోసినందుకు వాళ్ళకి 6 రూపాయలు కానీ 7 రూపాయలు కానీ ఇస్తారండి ఇక్కడ. ఇప్పుడు ఆ పంతం వచ్చేసి 7 రూపాయలు 6 రూపాయలు అలా పడుతుంది వాళ్ళకి వచ్చేది, వీళ్ళకి వచ్చేది కోసే వాళ్ళకి. అప్పట్లా వాళ్ళు అట్లా ఎన్ని పంతాలు కోసుకుంటే అన్ని రూపాయలు అనమాట. 4 రూపాయలు అయితే 6 రూపాయలు, 7 రూపాయలు అయితే 7 రూపాయలు అలాగా. ఏదో ఒకటి రాయాలనుకున్నవాడు ఏదో ఒకటి రాయి. వీళ్ళు వేరే ఊరు నుంచి వస్తారు కాబట్టి భోజనం టిఫిన్ మొత్తం ఆకులు తీసుకున్న వాళ్ళదే బాధ్యత. వాళ్ళే ఇస్తారు అన్నీ, టిఫిన్ భోజనం మొత్తం, రూమ్ కానీ అంతా. వాళ్ళకి కొంచెం 1 రూపాయి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఊళ్ళో నుంచి వెళ్తారు కదా, వాళ్ళకి 7 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క పంతం. మన చేతులు ఎంతవరకు అంతే అంత హైట్ లేపి కోస్తే సరిపోతుంది అనమాట. ఇంకా హైట్ పెరుగుతాయండి, అప్పుడు నిచ్చెనలు ఉంటాయి అన్నమాట. ఈసారి నిచ్చెనలు ఎక్కినప్పుడు నిచ్చెనలు కూడా తీస్తాను వీడియో, అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నిచ్చెన మీద ఆకులు కోస్తారు, అట్లాగే కట్టుడు కూడా కడతామండి. కట్టుడు కట్టేది కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఆకు తోటలో ఏమేమి పనులు చేస్తామో అన్నీ పెడతాను. మేము చేసేదే ఆకు తోటల పని కదా,
గంపలు చూసారా, వీళ్ళు కోసిన గంపలు అన్నమాట. ఇలా పెడతారు పంతాలు వీళ్ళకి లెక్క కోసం. పంతం చూడండి ఎలా పట్టుకున్నారు. అండ్ నాకు మీరు పట్టుకుంటారా? మేము పట్టుకోలేము. చూడండి భలే పెట్టేశాడు. ఓకే, ఇప్పుడు కుదిరింది పంతం. బాయ్ అండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబర్. లైక్ చేయండి, షేర్ చేయండి. గంపలు వీళ్ళు కోసిన గంపలన్నీ వీడియో తీస్తున్నాను చూడండి. ఇతను ఎక్కువ కోసాడు, భలే పెట్టాడు. చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి కదా గంప, భలే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయండి. పంతం చూపించమన్నాను, చూపించి పెడుతున్నాడు నా ముందు. భలే పెట్టినాడు కదండి. వేరే అతను కూడా తీసుకొచ్చి పెట్టేశాడు. పోటీగా కోసుకుంటారండి ఇక్కడ, గబగబా స్పీడ్గా పాట పోటీగా అన్నట్లు కోసుకుంటారు. అంటే ఎవరు ఎక్కువ కోస్తారు అని, ఒకళ్ళు ఎక్కువ కోస్తే వాళ్ళ మీద ఎక్కువ కొయ్యాలని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. స్పీడ్గా కోసేస్తూ ఉంటారు. అందరూ 2 చేతులతోనే కోస్తున్నారండి చాలామంది దీనిలో. మాకు వచ్చిన వాళ్ళు కోతలో, అంతకుముందు వచ్చిన వాళ్ళు అయితే ఒక్కో చేత్తోనే కోసేవాళ్ళు. వీళ్ళు మాత్రమే 2 చేతులతో కోసేస్తున్నారు. భలే కోస్తున్నారండి. చూస్తానికి బాగుంది కదండి వీడియో. అందరికీ నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఆకుతోటలు మీకు తెలిస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చివరిదాకా వీడియో చూడండి అందరూ. ఇవి ఆకులు కోసేసినవండి. ఆకులు కోసేసిన తర్వాత తోట చూడండి ఎలా ఉందో. ఆకులు కనిపించడం లేదు కదా, ఎక్కువ కదా. అంటే మీకు కనిపిస్తున్నాయి, దీంట్లో ఆకులు ఉన్నాయి కదా అనుకుంటారు, మీకు తెలియదు కాబట్టి, కొత్త కాబట్టి. గంపలు కట్టేశారండి. గంప కట్టేస్తే ఇంకెలా కడతారు దీన్ని, ఇంకా వచ్చి తీసుకెళ్తారనమాట. వీళ్ళ ఓనర్ గారు వచ్చి తీసుకెళ్తారు ఈ గంపని. దీని జోట అంటారు. థ్యాంక్ యూ.